శ్రీగురుభ్యో నమ. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం పరమేశ్వరానుగ్రహకటాక్షసిద్ధ్యం. వృషభరాశి వారు జూన్ నెలలో ఏవైనా ప్రమాదాలు జరగబోతున్నాయా? ఆర్థిక సమస్యల నుంచి ఈ నెలన్నా సరే మనం బయటపడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఇంకా అప్పుల్లోకి కూరుకుపోయేటువంటి అవకాశం ఉంటుందా? ఏ విధమైనటువంటి వ్యాపారాలైనా చేయడానికి ఈ నెల నాకు అవకాశం కలుగుతుందా లేదా? ఈ నెల నా జీవితంలో ఏదన్నా మార్పు చెందేటువంటి అవకాశం ఉందా? నేను ప్రేమించిన అమ్మాయి వివాహం జరుగుతుందా? ఆర్థిక సమస్యల నుంచి బయటపడతానా అనేటువంటి పూర్తి విషయాల్ని మనం క్షుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు వృషభ రాశి వారికి జూన్ నెలలో మనోధైర్యం పెరుగుతుంది. అనుకున్న పనుల మీద మొండి వైఖరిగా ఎదగ వెళ్ళడం జరుగుతుంది. పైగా నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను, ఏదేమైనా సరే నా వైఖరి నేను మార్చుకోను అని ఒక మొండి పట్టుత్వాన్ని మాత్రం ఏర్పరచుకుంటుంటారు వృషభ రాశిలో వారు. రాజకీయంలో ఉన్న వారికి జనాల్లో ఆకర్షణ తగ్గుతుంది. క్యాడర్ మిమ్మల్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం అద్భుతమైన అవకాశము. జూన్ నెల 18వ తారీఖు నుంచి 28 మధ్యలో పెద్ద పెద్ద వాళ్ళ పరిచయము మీకు ఒక మంచి అవకాశం ఇస్తారు. మీ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ప్రతిదీ భగవంతుడి మీద కాకుండా మనల్ని మనం నమ్ముకోవాలి. కాబట్టి ఈ వచ్చేటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుని సకాలంలో వెళ్ళడం, వాళ్ళ అవకాశం ఇచ్చిన తర్వాత ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. లేటుగా వెళ్లకుండా సకాలంలో వెళ్ళండి. మీ ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి. మంచి విజయాన్ని అయితే మాత్రం ఈ 4 రంగాలు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల వారు ఖచ్చితంగా ఒక మెట్టెక్కేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక అనుకున్నటువంటి వాతావరణం అనుకూలించడం లేదు. నేను బాగా కష్టపడి రాశాను, నాకు 90 మార్కులు వస్తాయి అనుకున్నాను అనేటువంటి మీకు మైనస్ మార్కుల్లో కానీ నెగిటివ్ మార్కుల వల్ల కానీ మీరు 75 పడిపోయేటువంటి అవకాశం లభిస్తోంది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మరొకసారి ప్రయత్నం చేయడం చాలా మంచిది విద్యార్థులు. పైగా మీరు అనుకున్నటువంటి సీటు రాకపోగా దూరమైనా వస్తే పర్వాలేదు, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ దూరాల్లో ఉన్నటువంటి విద్య అభ్యసించేయడం అని నిర్ణయించుకునే వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ దూరాలకు వెళ్ళి మీరు అనుకున్న విద్యాభ్యాసం చేయడం అంత మంచి సమయం కాదు. ఇది మరొక ప్రయత్నం చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది. పైగా భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఎవరైతే ఉన్నాయో అవి తగ్గేటువంటి అవకాశం, సమస్య దగ్గరలోనే పరిష్కరించేటువంటి అవకాశం జరుగుతుంది. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం చేద్దామనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు ప్రత్యక్షంగా వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. ముఖ్యంగా కోళ్ళకు సంబంధించి కానీ లేదా వస్త్రానికి సంబంధించి కానీ బ్యూటీ ప్రొడక్ట్స్కి సంబంధించి కానీ అద్భుతంగా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సూచన. ఈ నెలలో వృషభ రాశి వారు వ్యాపారాన్ని మిమ్మల్ని మీరు నమ్మి ప్రత్యక్షంగానే చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళ మీద ఆధారపడటం, స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం, అధిక డబ్బు వస్తుంది కదా నేనేమి చేయకుండా నాకు పెట్టుబడి నాకు వస్తుంది కదా అని ఎదుటి వ్యక్తిని నమ్మి మాత్రం వ్యాపారాల్లోకి దిగవద్దు, నష్టపోతూ ఉంటారు. ఇక రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను ధనాన్ని వెచ్చించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో కనుక మీరు ధనాన్ని వెచ్చించేటట్టయితే చక్కగా ఒక అద్భుతమైనటువంటి రానున్న రోజుల్లో ఇంకాస్త ఎక్కువ ధనాన్ని మీరు పొందేటువంటి అవకాశమే లభిస్తూ ఉంటుంది. పైగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మీరు ఇంతకు ముందు చివరి వరకు వచ్చింది అనుకుంటున్నారో ఆ కేసు మళ్ళా పునరుద్ధీకరణ అవ్వడం, కేసు నుంచి మిమ్మల్ని మళ్ళా వేరే కేసులోకి దాన్ని వెలితాలు చేయడం, మీకు కోర్టుకు సంబంధించి చికాకులు కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. శత్రువు అనేటువంటి అతను మీకు బాగా ఇంట్లోకి వచ్చి చొరబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. నమ్మి ఎవరిని కూడా మిత్రులు చేసుకోవద్దు. ఈ నెలలో మీకు పరిచయమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో సగానికి పైగా మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు మాత్రమే మీకు పరిచయస్తులుగా ఏర్పడుతున్నారు. బంధువర్గంలో కానీ స్నేహితుల్లో కానీ
ఆఫీసుల్లో కానీ మీకంటూ ఉన్నటువంటి